ఈ నెల 28న జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లోని గౌతమి హాల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్య, డిఆర్డీఏ, ఐసీడీఎస్, పరిశ్రమలు, ప్రజా రవాణా శాఖల అధికారులకు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జేసీ అధికారులకు దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి చిన్నారికి విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. అదేవిధంగా జూన్ 27న మైక్ అనౌన్స్మెంట్లు, ర్యాలీల ద్వారా గ్రామీణ పీహెచ్సీ పరిధిలో అవగాహన కల్పించాలని తెలిపారు. పోలియో కార్యక్రమ నిర్వహణలో రెవెన్యూ, వైద్యారోగ్యం, పోలీస్, విద్య, శిశు సంక్షేమ, మున్సిపల్, విద్యుత్, డిఆర్డీఏ తదితర శాఖలని బాధ్యతాయుతంగా వ్యవహరించి జిల్లాలో పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమం విజయవంతం చేయాలని జేసీ అధికారులకు సూచించారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి పిల్లలను బూత్లకు తీసుకొచ్చేలా తల్లిదండ్రులను చైతన్యపరచాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టిప్పే నాయక్, డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, డిఎల్డీఓ డాక్టర్ చెల్లమయ్య, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ కెవి సుబ్బారాజు, ఐసీడీఎస్ పీడీ సి లక్ష్మి, సిపిఓ పి త్రినాథ్, ఎస్బీ డిఎస్పీ సత్యనారాయణ, ఇతర శాఖల అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Number of high-risk migrated sites, so we need to cover each and every site. He gave an example of Hope Island, but we need to cover all the areas. So I will just ask some of the officers what is the preparation. So this program will go on from 28th June to 30th June, 3-day program. So from police side, you need to take care of the security arrangement wherever required. Okay. DRO Garu needs to inform all the revenue teams so that all the MROs and BROs are ready and make it a successful program, 3-day program. CO Zilla Parishad similarly needs to give instruction to the MPDOs to effectively participate in the above program by involving all the Panchayat secretaries. So last case of pulse polio was recorded in our district. Is the last pulse polio case is identified in 2008 in Gadimaga village. The last pulse polio case identified in the India is in West Bengal state in Howrah district, Sapara village, in the year of 2011 on date 13th of January.